హాయ్ హలో వెల్కమ్ టు నేను మీ రాకేష్. సింగర్ మంగ్లీ మీద ఇది కుట్ర కాకపోతే మరి ఏమనుకుంటారు? దాదాపుగా 48 మంది కుటుంబ సభ్యులు పరిచయస్తులు పాల్గొన్నటువంటి ఆ వేడుకల మీద ఒకళ్ళకు గంజాయి టెస్ట్లో పాజిటివ్ వచ్చిందని చెప్పేసి మంగ్లీ పరువును బజార్లో పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఈరోజు మీడియా చేస్తున్నటువంటి దారుణమైనటువంటి ప్రచారం బాధాకరం. మహిళలు ఉన్నటువంటి గదిలోకి, బెడ్రూమ్లలోకి, బాత్రూమ్లలోకి వెళ్ళి పోలీసులు వీడియోలు తీయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మళ్ళీ వాటిని బహిర్గతం చేయడం అనేది చట్టవిరుద్ధం కాదా? వీడియో స్టాప్ చేస్తావా లేదా అని చెప్పేసి మంగ్లీ మాట్లాడితే దాన్ని చాలా వైరల్ చేస్తూ ఉన్నారు. సింగర్ మంగ్లీ పోలీసులపై దాష్టికం ప్రదర్శించింది, చిందులేసింది అని చెప్పేసి వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి ఛానళ్ళ వారు మరి మిగతా వాళ్ళ విషయంలో ఇలాగే ప్రవర్తిస్తారా? అక్కడ ఆమె ఉద్దేశం కుటుంబ పార్టీలో కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో బయటికి పోతే వారి మనోభావాలు దెబ్బతింటాయి అనే భావనతోనే ఆమె నువ్వు వీడియో స్టాప్ చేయని చెప్పేసి మాట్లాడింది. ఒక సింగర్ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య తనకు పరిచయం ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి, ఎందుకంటే ఆమె గొప్ప సింగర్ కాబట్టి కొంతమంది ప్రముఖులను ఆహ్వానించుకొని దావత్ ఇస్తూ ఉంటే అశ్లీల నృత్యాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వీడియో బంద్ చేయండి అని చెప్పేసి మాట్లాడినందుకు బంద్ చేయను, నా డ్యూటీ నన్ను చేయనిస్తారా లేదా అని చెప్పేసి ఆమె మీద పోలీసు దబాయింపు చేసిండు. పర్వాలేదు, పోలీసులు కాబట్టి ఆ మాత్రం గర్జింపు దాదాపుగా ఆ రుబాబు ఉండాలి. కానీ ఒక మహిళ బాత్రూంలో కూర్చొని ఉండగా పోలీసులు ఏ అధికారంతో వీడియోలు తీశారు? అనుమతి లేకుండా లోపలికి వెళ్ళడమే కాకుండా వాటిని మీడియాకు రిలీజ్ చేయడం అనేది ఎంత దుర్మార్గం. ఒకవేళ ఆమె బట్టలు లేకుండా ఉండేదంటే పరిస్థితి ఏంది? నిజమే, ఆ రిసార్ట్లో ఆ గదిలో ఆ మహిళ స్వేచ్ఛగా తనదే ఆ రూమ్ అనుకొని పొరపాటున బాత్రూమ్కు గడియ పెట్టుకోకుండా ఆ రోజు ఉండేది ఉంటే ఇట్లాంటి పరిస్థితి ఉండేది. అంటే పోలీసులు అధికారులు ఆ వీడియోలు చిత్రీకరించడం ఏదైతే ఉందో అది బెడ్రూమ్లోకి రావద్దు, పాయకాన్లోకి అసలే పోవద్దు. మరి ఈరోజు పేరంటే ఎంత బాధాకరం. 48 మందిలో ఒక్కడు దాము డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి మీడియా కథనాలు కానీ పోలీసులు కానీ చెప్తా ఉన్నారు. అంటే ఈ మొత్తం ఆ ప్రోగ్రాంలో మిగతా వారిలో కొంతమంది మద్యం సేవించారు, కొంతమంది సేవించలేదు. మంగ్లీ కుటుంబ సభ్యులు భోజనాలు చేసి కూర్చున్నారు, వాళ్ళ పనులలో వాళ్ళు ఫోన్లు ఒత్తుకుంటూ అది ఇది చూస్తూ ఉన్నారు. భారీగా విదేశీ మద్యం దొరికితే ఎన్ని బాటిల్ దొరికాయో లెక్కలేదు, ఓ పత్రం లేదు. ఫోటోలో మాత్రం ఓ 6-7 మద్యం బాటిళ్ళు, ఓ 10 లైట్ బీర్లు కనిపిస్తూ ఉన్నాయి. మీరు కూడా చూడొచ్చు. సమాజంలో ఒక పాపులర్ సింగర్ కాబట్టి, ఓ పేరున్నటువంటి సింగర్ కాబట్టి ఆమె ఆహ్వానం మేరకు చాలామంది ప్రముఖులు వెళ్ళి ఉండొచ్చు. దాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఒక్క రిసార్ట్లో ఇతరులకు ఇబ్బంది కలిగినటువంటి స్థలంలో ఒక వ్యక్తిగతమైనటువంటి పార్టీని కేవలం 50 మంది లోపు, కేవలం 48 మందితో ఆత్మీయుల మధ్యలో జరుపుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని ఇలా రచ్చ చేసి వీడియోలు బహిర్గతం చేసి పరుగు తీయడం అనేది పోలీసుల తీరును చూస్తూ ఉంటే ఇది సరికాదు అని మీకు అనిపించట్లేదా? నిజంగా వాళ్ళు ఆ వీడియోలు తీసేదంటే కోర్టు కదా సబ్మిట్ చేయాల్సింది. మంగ్లీ కుటుంబ సభ్యురాలు ఓ వృద్ధ మహిళ బ్యాగ్ చెక్ చేస్తే అందులో ఉన్నటువంటి సున్నకాయ జార్దాను కూడా డ్రగ్స్ దొరికినట్లు మీడియా చూపించడం అనేది సరికాదు. మరి సింగర్ మంగ్లీ ఒక గిరిజన బిడ్డ కాబట్టి వెనుక ముందు రాజకీయ పలుకుబడి నాయకుల అండ లేదు కాబట్టి ఈరోజు వ్యక్తిగతమైనటువంటి వేడుకలపై దాడులు జరుగుతూ ఉన్నాయి, కేసులు కూడా పెడతా ఉన్నారు. అదో ఒకవేళ బడాబాబుల రేవు పార్టీల్లో ఇంకేదో ప్రముఖుల ఇళ్లలో వేడుకలు జరిగితే ఈ పోలీసులు ఇలాగే చేస్తారా? పోయి బందోబస్తులు చేస్తారు. లోపల డ్రగ్స్ ఉన్నాయా ఏమున్నాయా అని పట్టించుకోరు. సంఘటన స్థలంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ దొరకలేదని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఒకరిద్దరు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్టు, అది కూడా గంజాయి మాత్రమే తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. డ్రగ్స్ ఇక్కడ వాడలేదు, వారు కూడా ఒక్కరే తీసుకున్నారనే కోణంలో విచారణ జరుగుతూ ఉంది. అది పోలీసుల పరిధిలోనిది. మీడియా ఏంది ఇంత రూబాబు చేస్తూ ఉంది? సెలబ్రిటీలు అయినంత మాత్రాన నేరం రుజువు కాకముందే ఒక దావత్కు సంబంధించినటువంటి వీడియోలు అంటే దావత్ చేసుకున్నందుకు దానికి అనుమతి లేదని, సౌండ్ పొల్యూషన్ అని, పబ్లిక్ న్యూసెన్స్ జరిగిందని చెప్పేసి కేసులు నమోదు చేయడం ఏదైతే ఉందో దీని వెనుకాల ఏదో కుట్ర జరుగుతుందనే విషయం మాత్రం అర్థం చేసుకోవచ్చు. నాకైతే అలాగే అనిపిస్తూ ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వందలాది రిసార్ట్స్లు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి. నిత్యం అక్కడ జల్సాలు జరుగుతూనే ఉంటాయి, ఇష్టానుసారంగా నృత్యాలు చేస్తూనే ఉంటారు. అదే కామన్. వాటిపై పోలీసులు ఏనాడు కన్ను వేసి ఉండరు. ఒక కుటుంబ పార్టీని భూతద్దంలో పెట్టి ఇంత రాద్ధాంతం అవసరమా?
కనీసం మహిళలు వృద్ధులు ఉన్నారన్నటువంటి ఆలోచన కూడా లేకుండా పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు ఆఖరుకు బాత్రూమ్లలో కూడా వీడియోలు తీసి వాటిని షూట్ చేయడం అనేది సరికాదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఒకవేళ మంగ్లీ తప్పు చేస్తే తప్పకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ పార్టీలో ఒక్కరికో ఇద్దరికో టెస్టుల్లో గంజాయి తాగినట్లుగా గంజాయి సేవించినట్టుగా టెస్టులో వచ్చేది ఉంటే మీరు చెప్తున్నట్టుగా అది నిజమే అయ్యేది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అయితే అవి ఎక్కడ తీసుకున్నారో కూడా విచారణ చేయాలి కదా. విచారణ చేసి ఆ గంజాయి అక్కడే తాగిండా బయట తాగిండా అని చెప్పేసి బయట పెట్టాలి కదా. కానీ గిరిజన బిడ్డ ఎన్నో కష్టాలు ఎదుర్కొని చిన్న స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు పై స్థాయికి వచ్చినటువంటి సింగర్ మంగ్లీ జీవితాన్ని నాశనం చేయడానికి కొంతమంది రాజకీయంగా కావాలని రాజకీయ నాయకులే పూనుకుంటున్నారేమో అనిపిస్తూ ఉంది. ఆమె కొన్ని రాజకీయ పార్టీలకు పాడినటువంటి పాటలను దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ చేసినటువంటి పాటల వల్ల ఇదంతా కుట్ర చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి సింగర్ మంగ్లీ తెలంగాణ ప్రజలను ఓన్ చేసుకున్నది. ఆమె ఇక్కడ ఎంతోమందికి ఆమె అంటే అభిమానం. తెలంగాణ ఆత్మను తన ఆత్మగా చేసుకొని పాటలు పాడి తెలంగాణ ప్రజలను గుండెలకు హత్తుకుంది. మరి ఈ సమాజంలో ఒక్కరు తెల్లగా బతకద్దు, ఒక్కరు డెవలప్ కావద్దు, అయితే బురద చల్లాలి, అయితే కేసులు పెట్టాలి, వాళ్ళని ట్రోల్ చేయాలి. చట్టాలు కూడా కులాల వారిగా వర్గాల వారిగా పనిచేస్తాయి. తెలంగాణలో ఏ ఇంట్లో పండగ జరిగినా దావత్ అనేది కామన్ విషయం. 100-200 మంది వస్తారు, పోతారు, తాగుతారు, తింటారు. ఏ పండుగ మీద కూడా ఏనాడు దాడి చేసినట్టు పాపన పోలేదు. ఏ పుట్టినరోజు వేడుకల మీద కూడా దాడి చేసినటువంటి చూసినా మనకు కనీసం 10-20 ఫుల్ బాటిల్ దొరుకుతాయి. దానిని చట్ట విరుద్ధం అనడం, ఎక్సైజ్ శాఖ అనుమతి లేదనడం, ఇవన్నీ చట్ట ప్రకారం తప్పేది ఉంటే మీరు చర్యలు తీసుకోండి తప్ప ఇలా బయట పెట్టడం ఏంది? నిజానికి ప్రజలకు ఇబ్బందులు కలిగితే ప్రభుత్వ అనుమతి మద్యం కాకుండా జీరో మద్యం కానీ నకిలీ మద్యం కానీ దొరికితే పోలీసులు చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అవన్నీ జరుగుతున్నాయా? మరి బాత్రూంలోకి పోయి పోలీసులు వీడియో తీయడం అయితే అది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో పోలీసుల తీరు మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. ఎఫ్ఐఆర్ పరిధిలోనే వీడియోలు బహిర్గతం చేసి నేరం రుజువు కాకముందే అసలు మంగ్లీకి దాంట్లో ఏమాత్రం పాత్ర ఉందని చెప్పకముందే సమాజంలో ఒక పేరున్నటువంటి సింగర్ పరువు తీయడమైనది. ఆ పార్టీలో హాజరైనటువంటి పాపానికి కూడా డ్రగ్స్ సేవించారని పలు మీడియా ఛానళ్ళలో రావడానికి పోలీసులు రిలీజ్ చేసినటువంటి వీడియోలే కారణంగా తెలుస్తూ ఉంది. ఈరోజు అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయంలో మరి కుటుంబాల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయంలో మీరు వాటన్నిటిని హరిస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారికి కుటుంబాలు ఉంటాయి కదా. తప్పు చేస్తే కేసులు నమోదు చేసి నేరం కోర్టులో రుజువు చేయాలి, కోర్టులో నిరూపించాలి. కానీ నిమిషాల్లోనే వీడియోలు వైరల్ చేసి సంబంధం లేని వారి పేర్లను కూడా లాగి వారి పరువును బజారులో పెట్టి మరి ఆ విధంగా చేయడం సరైన పద్ధతి కాదనైతే మేము చెప్తా ఉన్నాం. హత్య చేసినోడిని అరెస్ట్ చేసేటప్పుడు కూడా తలకు నల్ల ముసుగేసి తీసుకుపోయేటువంటి పోలీసులు ఇక్కడ మహిళలు ఎందుకు కనిపించలేదు? వృద్ధులు ఎందుకు కనిపించలేదు? బాత్రూంలో వీడియో తీసినటువంటి వీడియో ఎందుకు బయటకు వచ్చింది? కనీసం అవగాహన లేకుండా ఈరోజు ప్రవర్తించినటువంటి తీరు శోచనీయం. సింగర్ మంగ్లీ మీద ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని నిందలు వేసినా ఆమె ఒక మట్టి బిడ్డనే. ఆ గొంతు ఆమెకు వరం. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి మంగ్లీ తప్పకుండా ఆమె గిరిజన బిడ్డ అని చెప్పేసి కుట్రలు చేస్తున్నారు. ఆమె ఒక మంచి గాయని. మరి అట్లాంటి మంగ్లీని ఎవరు కాపాడరని మీరు అనుకుంటున్నారు కావచ్చు. నిన్ను ఎవరు నమ్మినా నమ్మకున్నా మేము మాత్రం తప్పకుండా నమ్ముతాం. నీవు ఏ తప్పు చేయవని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఏ పార్టీలో ఎవరో ఒకరికి టెస్ట్లో పాజిటివ్ వచ్చిందని మంగ్లీకి డ్రగ్స్ను అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీడియా కానీ పోలీసులు కానీ ప్రజలు కానీ ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది ఇలాగే జరిగితే రేపటి రోజున ప్రతి ఆడబిడ్డ మీద, ప్రతి దళిత బిడ్డ మీద, ఈ విధంగా ఎదుగుతున్నటువంటి ప్రతి గొంతు మీద కూడా వీళ్ళు ఇలాగే చేస్తారు. తప్పకుండా ఇందులో రేవంత్ రెడ్డి గారి ఆ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారా? కావాలని చేసింది. కాకపోతే బాత్రూమ్ సీన్స్ని బయట పెట్టినటువంటి పోలీసులు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చిందో ఈరోజు బాత్రూంలోకి ఈరోజు పోలీసులు కూడా ఆ మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే సమాధానం చెప్తా ఉన్నారు. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. పోలీస్ అధికారులు కూడా చెప్పారు మాతో పాటు మహిళా అధికారి ఉందని చెప్పేసి. బాత్రూంలో కూర్చున్నటువంటి వీడియో తీసింది ఆడవాళ్ళ మగవాళ్ళ అది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మగవాడే అయ్యేది ఉంటే ఎస్ఐ గారు
స్థానిక ఎస్ఐ గారు డోర్ కొట్టినప్పుడు ఆమె డోర్ తీసినటువంటి వీడియో మగవాడే తీసి అంటే తప్పకుండా ఆయన మీద కేసు నమోదు చేయాల్సిందే. మీరు మీ చట్ట పరిధిలో మీ చట్ట ప్రకారంగా మహిళల రూమ్లోకి మహిళలే పోవాలని చెప్పి చట్టం చెప్తా ఉన్నప్పుడు ఆ వీడియో తీసినటువంటి, ఎందుకనంటే వీడియో తీసినటువంటి వ్యక్తిని కెమెరా బంద్ చేయని చెప్పినప్పుడు మంగ్లీ గారు క్లియర్గా ఆమె అక్కడ మాట్లాడిన వ్యక్తి నా డ్యూటీ నన్ను చేసుకోండి అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి మగ వ్యక్తి, అతనే వీడియో తీసిండు. మరి బాత్రూంలోకి పోయి బెడ్రూమ్లోకి పోయి ఆమె వీడియోలు తీసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మహిళల బెడ్రూమ్లోకి మహిళల బాత్రూంలోకి పోయినప్పుడు అక్కడ ఒకవేళ వాళ్ళు బట్టలు లేకుండానో లేదంటే వాళ్ళు బాత్రూమ్కి పోతూ ఉంటే మీరు ఇలాగే తీస్తారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక గిరిజన బిడ్డను టార్గెట్ చేసుకొని నేను అడుగుతా ఉన్నా, మీ రాజకీయ పార్టీల వేదికలలో మీ రాజకీయ పార్టీల మీటింగ్లోకి వచ్చేటువంటి వాళ్ళలో 100 మందికి 99 మందికి వస్తాయి డ్రగ్స్. తీయండి. ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ వచ్చినటువంటి 100 మందిని చెక్ చేసేటువంటి దమ్ము మీకున్నదా? ఈరోజు ఎంతోమంది ఎన్నో మీటింగ్లు పెడతా ఉంటే ఆ మీటింగ్ల నుండి బందోబస్తులు ఇచ్చి పంపించేటువంటి పోలీసులు వేడుకల మీదే తాగి మాట్లాడేటువంటి ఎదోలు కూడా రాజకీయ నాయకులు ఉన్నారు కదా. పాన్ పారాకులు వేసుకుని వచ్చి నములుతూ కూర్చున్నటువంటి పార్లమెంట్లో అసెంబ్లీలో నములుతూ కూర్చున్నటువంటి విధవలు ఉన్నటువంటి రాజకీయ నాయకులలో ఈరోజు మట్టి బిడ్డల మీద గిరిజన బిడ్డల మీద ఈ రకమైనటువంటి దాడి చేసి మా కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మీరు కెమెరా పని చేయని చెప్తే ఆమె మీదకి మరలా పడుతున్నటువంటి పోలీసులు ఇదేం తీరు? అసలు పోలీసులు తీసినటువంటి వీడియోలు మీడియాకు ఎంత కమ్ముకున్నారనే విషయాన్ని మేము అడుగుతూ ఉన్నాం. అవన్నీ బయటికి ఎట్లా వచ్చినాయని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కోర్టుకు సబ్మిట్ చేయాల్సినటువంటి వీడియోలు మీరు బహిరంగపరిచి మీకు ఒకవేళ దొరికితే ఈరోజు ఒకడే దామోదర్ రెడ్డి అలియాస్ దాము అంటున్నారు, దాము ఒక్కడే గంజాయి తీసుకున్నట్లు మీకు దొరికితే మిగతా వ్యక్తులందరినీ నిలబెట్టి వాళ్ళందరి వీడియో తీసి ఆ వీడియోను వైరల్ చేయడం వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కాదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఇన్ని ప్రశ్నలు ఉన్నటువంటి వాటికి దేనికి సమాధానం చెప్పకుండా ఈరోజు మంగ్లీని టార్గెట్ చేసుకొని మంగ్లీ గంజాయి సప్లై చేసింది, మంగ్లీ డ్రగ్స్ సప్లై చేసింది, మంగ్లీ విదేశీ మద్యాన్ని సప్లై చేసిందని చెప్పేసి రాస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము దయచేసి చెప్తా ఉన్నాం, ఇది కుట్రపూరితంగా జరుగుతుందేమో ఒకసారి ఆలోచించండి. ఒక గిరిజన బిడ్డను టార్గెట్ చేసుకొని జరుగుతుందేమో ఒకసారి ఆలోచించండి. ఇది ఇలాగే కొనసాగితే రేపటి రోజున గిరిజన బిడ్డల మీద దళిత బిడ్డల మీద ఇలాగే జరుగుతాయి. మీరు ఏ పార్టీ చేసుకోకుండా కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే కూడా మీ మీద కుట్రలు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అనే విషయాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఇలా మంగ్లీ కాకపోతే రేపు ఇంకోళ్ళు వస్తారు. కానీ ఇలాగే ఈ దాడులు పేరుతో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ పేరును బజారుకి ఇచ్చాలనే ప్రయత్నం జరిగితే మాత్రం రేపటి రోజున ఏ గొంతు లేకుండా చేసేటువంటి కుట్రలు కూడా జరుగుతాయి. కాబట్టి దయచేసి మంగ్లీ ఒకవేళ తప్పు చేసి అంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము చెప్తున్నాం. చట్టపరంగా చర్యలు తీసుకోండి. కానీ ఈ బాత్రూమ్ వీడియోలతో సహా బయటపెట్టి వాళ్ళ కుటుంబ పరువు ఉంది అని చెప్పేసి మరోసారి రిక్వెస్ట్ చేస్తూ దీని మీద పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఆ బాత్రూంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు, బెడ్రూమ్లలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు, ఆ కుటుంబ సభ్యుల మహిళల వీడియోలను కూడా బయటపెట్టింది ఎవరు, వాళ్ళందరి పరువు తీసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా బయటపెట్టాల్సిన అవసరం ఉంది. 50 మందిలో ఒక్కడు గంజాయి తీసుకొని దొరికితే ఆ గంజాయి అక్కడ తీసుకున్నాడా బయట తీసుకొని ఇక్కడికి వచ్చిండా, వాడు కుట్రపూరితంగా వచ్చిండా లేకపోతే ఎట్లా వచ్చిండు, బయట తాగి వచ్చేది ఉంటే ఆ పార్టీకి దానికి సంబంధం ఉండదు. కాబట్టి దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఇంకో బిడ్డ మీద, ఇంకో ఆడబిడ్డ మీద, గిరిజన బిడ్డ మీద ఇలా కావాలని కుట్రలు చేయొద్దని చెప్పేసి మరోసారి డిమాండ్ చేస్తూ, మీకు దమ్ముంటే మీకు చేతనైతే మీ రాజకీయ నాయకుల ఇండ్లలో జరిగేటువంటి పార్టీల్లో మీరు ఒక్కసారి ఇలాగే ఎస్ఓటి పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ పోయి దాడులు చేసేటువంటి అవకాశం ఉందా? చేస్తే ఒక్కడన్నా డ్రగ్స్ తీసుకోకుండా దొరుకుతాడా? మీ కొడుకులు గెస్ట్ హౌస్లో పోయినప్పుడు మీ కొడుకులు మీ ఇళ్ళలో దావతులు చేస్తున్నప్పుడు కాపలా ఉన్నటువంటి పోలీసులు ఈరోజు ఎగిరెగిరి పడటం అనేది దేనికి నిదర్శనమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి కుట్రల్ని ఇంతటితో ఆపితే బాగుంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.